ఏపీ ప్రజలరా, ఈ విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎవరో డబ్బులు ఇస్తారు, ఉచిత పథకాలు ఇస్తారు, ఇదంతా ఆలోచించుకొని ఓటేసుకుంటే రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు అనేది ఉండదు. నేను చెప్పేది ఒకటే, పిల్లల భవిష్యత్తు గురించి ఎవరైతే మంచి మార్గం వేస్తారో వాళ్ళని ఎంచుకోండి. నేను అందరూ వీళ్ళకేండి వాళ్ళకేండి అని నేను చెప్పను. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే వాళ్ళకి మాత్రం ఓటేసి గెలిపించుకోండి. అంతే తప్ప కానీ ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, ఈ ఉచిత పథకాలు వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వీడికి ఇస్తే బాగుంటుంది, ఆడికి ఇస్తే బాగుంటుంది. ఈరోజు ఉచిత పథకాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుని మీరే పాడు చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఉచిత పథకాలు అంత మంచివి కాదు ఎవరికి. ఎందుకంటే ఆ భారం కూడా మనమే మొయ్యాలి. ఎవడో ఇంట్లో నుంచి తీసుకొచ్చి మనకి పెట్టడు. ఇది గుర్తించుకుని ఓటుని మంచిగా ఉపయోగించుకుని ఓటేస్తే మంచి ఓటు, మంచి పాలన మీకు అందుతుంది. జై హింద్.